నమస్తే స్వామి. ఒక ఊరిలో ఒకతను యజ్ఞం చేయించాడంట. అయిపోయింది ఆ రోజు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ యజ్ఞగుండంలో బంగారు ముద్ద ఒకటి దొరుకుతుందంట అతనికి. ఆశ్చర్యపోయాడంట. ఏంట్రా యజ్ఞం వేశామనన్నా యజ్ఞగుండంలో మనకు బంగారు ముద్ద దొరకడం ఏంటి అనేసి. అది తీసి వాళ్ళ భార్యని అడుగు, ఏంటంటే మన యజ్ఞగుండంలో బంగారు ముద్ద దొరికింది ఏందని అడిగితే ఆమె చెప్తుందంట, నేను తాంబూలం వేసుకున్నాను కదా, ఆ తుంబాలని దాంట్లో ఉంచాను, ఆ తాంబూలమే బంగారు ముద్దగా తయారయ్యి మనకి ఈ రోజు వచ్చిందయ్యా అని అంటాడంట. ఆయన నీకేమన్నా పిచ్చా, ఎంగిలి ఉంచితే ఎక్కడన్నా బంగారు ముద్ద వస్తుందా అని అంటాడంట. లేదు నేను చెప్పేది నిజమని అంటాడంట. అతను పరీక్షించేటందుకు ఆ రోజు రాత్రి అతను తాంబూలం వేసుకొని దాంట్లో ఉంచుతాడంట. మరుసటి ఉదయానికి అతను కూడా బంగారు ముద్ద దొరుకుతాడంట. అది ఆ రోజు సాయంకాలానికి ఊరు మొత్తం స్ప్రెడ్ అయిపోతుందంట. ఊరు మొత్తము యజ్ఞగుండం వేసి యజ్ఞగుండంలో తాంబూలం ఉంచితే బంగారు ముద్ద దొరకతుంది అనేసి తెలుస్తుందన్నంట. ఊరు మొత్తము యజ్ఞం వేయడం మొదలు పెడతారు. యజ్ఞగుండంలో ఇట్లా తాంబూలం వేసుకోవడం, వంచడం, అందరికీ బంగారు ముద్దలు దొరుకుతాయంట. ఒకతను ఏంటంటే ఒక ఆధ్యాత్మిక గురువు ఉంటాడంట ఆ ఊర్లో. ఆ గురువుకి కూడా తెలుస్తుందంట ఇదంతా కూడా. వాళ్ళ భార్య అడుగుతుందంట, ఏమంటే ఊరు మొత్తం కూడాను యజ్ఞగుండాలు చేస్తూ ఉన్నారు, దాంట్లో తాంబూలం నుంచి బంగారు ముద్దలు పోతున్నారు కదా, మనం కూడా ఈరోజు చేద్దామండి అని అడుగుతాడంట. అతను చెప్తాడంట, యజ్ఞగుండం అనేది చాలా పవిత్రమైనది, యజ్ఞం అనేది పవిత్రమైంది, దాంట్లో ఇలాంటి పొరపాట్లు చేయకూడదు, జన్మ జన్మలు ఇబ్బంది పడతాం మనము అని చెప్తాడంట. వాళ్ళ భార్య ఒక రోజు 2 రోజులు నచ్చ చెప్తారు. వినకపోయేసరికి, మీరు ఎప్పుడు జీవితం అంతా ఇదే బతుకు, నాకు ఊరు మొత్తం ధనవంతులు అయిపోయినారు, మనం తప్ప నేను నీతో కాపురం చేయను కాక చేయను అని అంటూ సర్దుకునేసి ఊరు వదిలి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవాలని చెప్పేసి రెడీ అయ్యేసి ఊర్లోంచి వస్తూ ఉంటుందంట. ఆ పాపం ఆ స్వామీజీ కూడా ఆమెను బతుకులాడుకుంటూ వస్తాడంట. లేదమ్మా నేను చెప్పిన మాట నేను, కష్టాలు వస్తాయి, ఇట్లాంటి నడంతరపు తిరిగి వస్తే చాలా ఇబ్బంది పడతాము, మనము కష్టపడే ఏదైనా కానీ సంపాదించుకోవాలని చెప్తాడంట. అవి విన్నగాక నేను జీవితాంతం ఇట్లాగే చూస్తున్నావు నన్ను అంటాను. ఊరు దాటంగానే ఆ ఊళ్ళోకి కలిపురుషుడు ఎంటర్ అవుతాడంట. వెంటనే స్టార్ట్ అవుతారు గొడవలు ఒకరినొకరు కొట్టుకోవడము, తగలబెట్టుకోవడము, ఊళ్ళో విపరీతమైన పొగలు రావడం మొదలు పెడతా ఉన్నాయంట. ఊరు బయట చేరి ఆమె బస్సు కోసం వెయిట్ చేస్తూ ఈయన ఆమెను బతువులాడుతూ ఉంటాడు. ఈ లోపల ఏంటంటే కలిపురుషుడు వాళ్ళకి కనబడతాడంట. ఆయనకి ఆధ్యాత్మిక గురువు కాబట్టి ఆయన కలిపురుషుడు దర్శనం ఇస్తాడు. ఏం స్వామి మీరు ఎలా వచ్చారని అడిగితే చెప్తాడంట, ఇన్ని రోజుల నుండి మీ ఊర్లో ఉన్నావు కాబట్టి ఆ ఊరిని నేనేం చేయలేదు నాయనా, ఆ ఊర్లో వాళ్ళందరూ దుర్మార్గులు, యజ్ఞగుండంలోనే ఇట్లా ఉండి వేసి బంగారు ముద్దల కోసము వాళ్ళు తాపత్రయపడ్డారు, అందుకని నువ్వు ఎప్పుడైతే ఊర్లోంచి బయట వచ్చినావో నా పనిని నేను చేశాను నాయన అని చెప్తాడంట. ఊరు మొత్తం తగలబడిపోయింది, ఒకరినొకరు నరుక్కోవడం, చంపుకోవడం ఈ విధంగా జరుగుతాయంట. అవన్నీ వాళ్ళ భార్య కళతో చూసి వాళ్ళ భర్త పాదాలు పట్టుకొని, నన్ను క్షమించండి స్వామి, మనకి ఇప్పటి నుంచి అలాంటివి ఏమొద్దు, ఇద్దరము కష్టపడి చేసుకొని మనము మన కుటుంబము ఆనందంగా ఉందాము అని చెప్తాదనంట. అదేవిధంగా చాలా మంది జనాలను చూస్తూ ఉంటాము, నీతి నిజాయితీగా బతికే వాళ్ళని చూస్తే కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు, వీళ్ళేముందరా ఈ జీవితాంతం ఎట్లాగా ఉంటారనేసి. కానీ నీతి నిజాయితీలు కొద్ది రోజులు చిన్న చిన్న కష్టాలు పడ్డా చివరికి వాళ్ళే సంతోషంగా ఆనందంగా ఉంటారే తప్ప ఇతరులను మోసం చేసి అబద్ధాలు చేసి నాశనం చేసేవాళ్ళు ఎప్పటికీ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండేటందుకు అవకాశాలు లేవు. దయచేసి మనం కూడా అర్థం చేసుకొని నీతి నిజాయితీగా బతికేటందుకు మన ప్రయత్నము మనం చేద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.